తమిళనాడులో రాజకీయ సమీకరణాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. కాసేపట్లో గవర్నర్ను ఏఐఏడీఎంకే నేత పళనిస్వామి కలవనున్నారు. పళనిస్వామి గవర్నర్ భేటీపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే 2 సార్లు గవర్నర్ను కలిశారు టీవీకే విజయ్. సంపూర్ణ మెజారిటీ ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తామని గవర్నర్ తేల్చి చెప్పారు. మెజారిటీ లేకుండా ప్రభుత్వ ఏర్పాటు కుదరదన్నారు. 118 మంది సభ్యుల వివరాలు ఇవ్వాల్సిందేనని గవర్నర్ స్పష్టం చేశారు. మరోవైపు ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేల క్యాంపు రహస్య ప్రదేశంలో కొనసాగుతోంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళీని అడిగి తెలుసుకుందాం. మురళి, అసలు క్షణక్షణానికి కూడా తమిళ రాజకీయం మారిపోతున్నటువంటి పరిస్థితి. కాసేపట్లో గవర్నర్ను ఏఐఏడీఎంకే పళని నేత కలవడం దేనికి సంకేతంగా చెప్తున్నారు? ఖచ్చితంగా ఏఐడీఎంకే అధినేత పళనిస్వామి మరి కాసేపట్లోనే స్వయంగా గవర్నర్ ని కలవబోతున్నారు. ఆ మేరకు ఆయనకు అపాయింట్మెంట్ ఖరారైంది. సరిగ్గా 4 గంటల కంటే మరి కాసేపట్లోనే కలవబోతున్నారు. అయితే పళనిస్వామి గవర్నమెంట్ అపాయింట్మెంట్ ఎందుకు తీసుకున్నారనేది ఒక సస్పెన్స్ గా కొనసాగుతోంది. నిజానికి అన్నాడీఎంకేలో కేవలం 47 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. మొత్తం 3 కూటముల్లో చూస్తే వాళ్ళు ఒక 3వ స్థానానికి పరిమితమైనారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు అన్నాడీఎంకే గవర్నర్ ని ఎందుకు కలుస్తున్నారు అని తెలియాల్సింది. అయితే మనకున్న సమాచారం ప్రకారం తాజా రాజకీయ సంక్షోభం పైన ఆయన గవర్నర్ తో మాట్లాడి తాజా రాజకీయ అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే 2 మార్లు విజయ్ తో ఆయన గవర్నర్ భేటీ అయినారు. అయినప్పటికీ కూడా 2 సార్లు విజయ్ చేసిన విజ్ఞప్తిని గవర్నర్ తిరస్కరించారు. కాబట్టి మరో ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా ఉందా అన్న అంశం పైన గవర్నర్ తో చర్చించేందుకే పళనిస్వామి నేరుగా గవర్నర్ ని కలవబోతున్నారు. ఒక థర్డ్ ఆల్టర్నేట్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ఆల్టర్నేట్ ఏదైనా కూటములు జత కడితే వాటికి ప్రభుత్వ ఏర్పాటుకి అవకాశం ఏదైనా ఉంటుందా అన్న అంశం పైన గవర్నర్ ని కలిసి ఆ మేరకు రాజ్యాంగబద్ధమైన సలహా కూడా ఆయన పొందే ప్రయత్నాల్లో ప్రస్తుతం పళనిస్వామి ఉన్నారు. అంటే మొత్తంగా ఇది ఎందుకు జరుగుతోంది మరి దీనిపై ఇప్పుడు మనకు తెలుసు అన్నాడీఎంకేలో బీజేపీ కూటమితో ఉంది. అక్కడ బీజేపీ 1 స్థానంలో ఎమ్మెల్యే గెలిచింది. మరి బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకే పళనిస్వామి గవర్నర్ ను కలుస్తున్నారా లేక వ్యక్తిగతంగా మరేదైనా అంశం మీద కలుస్తున్నారా అన్నది మాత్రం ఇంకా తెలియాల్సింది. ఎక్కడా కూడా పళనిస్వామి గాని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు గాని ఈ గవర్నర్ తో అపాయింట్మెంట్ గురించి దీనికి ఉన్న కారణం గురించి ఎక్కడ కూడా మాట్లాడడం లేదు. ఏదేమైనా ఒక పొలిటికల్ సర్కిల్స్ ఒక హాట్ టాపిక్ గా మారింది పళనిస్వామి. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం డీఎంకే అన్నాడీఎంకే ఒక పొత్తుగా ఏర్పడి విజయ్ను నిలువరిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయనే ప్రచారం నిన్న రాత్రి నుంచి జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ పళనిస్వామి గవర్నర్ ని కలుస్తుండడం కొంత సెన్సేషన్ గా మారింది. మరి ఒకవేళ ఆయన డిఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఏదన్నా ఉంటుందా అని గవర్నర్ ని అడిగి సలహా తీసుకుంటారని కూడా ఒక ప్రచారం జరుగుతోంది. కాబట్టి ఏదేమైనా ఈ భేటీకి ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది సునీల్. అయితే వరుసగా అంటే రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి కూడా తమిళనాడులో రాజకీయాలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో అటు ఇద్దరు కూడా అంటే ఇటు ఏఐడిఎంకే అలాగే డిఎంకే నేతలు కూడా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందా అనే సమాలోచనలు కూడా జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ పరిస్థితులు ఏమన్నా కనబడుతున్నాయా తమిళనాట? ఇప్పటికే ఏఐఏడిఎంకే ఈ విషయాన్ని అయితే ఖండించినటువంటి పరిస్థితి. కానీ క్షణక్షణానికి రాజకీయం మారుతున్న క్రమంలో ఏం జరగబోతోంది? అంటే మీరు అన్నట్లుగా డిఎంకే అన్నాడీఎంకే కలవబోతున్నాయన్న ప్రచారం తమిళనాడే కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపింది. అయితే ఇవాళ ఉదయం స్టాలిన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఈ చర్చకు ఫుల్ స్టాప్ పడింది. అంటే తనకు ఈ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన ఏమీ లేదు, రాజ్యాంగ సంక్షోభాన్ని తీసుకొని వచ్చే ఆలోచన కానీ ఏమీ లేదు, వచ్చే 6 నెలల పాటు విజయ్ ప్రభుత్వాన్ని తాము ఎక్కడ డిస్టర్బ్ చేయము, ఆయన పాలనా తీరును పరిశీలిస్తాము అని స్వయంగా స్టాలిన్ చెప్పడంతో ఇక డిఎంకే అన్నాడీఎంకే పొత్తు కేవలం ఊహాగానం మాత్రమే అని కొట్టిపారేశాం. అయితే మధ్యాహ్నం తర్వాత కొన్ని చాలా అంశాలు మారిపోయినాయి. ప్రత్యేకించి అన్నాడీఎంకేలోని ఒక వర్గము, డిఎంకేలోని ఒక వర్గం, అంటే కొంతమంది ఇటువైపులో 2 ఎమ్మెల్యేలు విజయ్ను నిలువరించాల్సిందే, విజయ్ ఒక్కసారి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుంటే కనీసం 10-15 ఏళ్ల పాటు అతను ఆపడం చాలా కష్టము. ఒక సెక్షన్ ఆఫ్ తమిళ్ పీపుల్ విజయ్ లో ఒక ఎంజీఆర్ ను జయలలితను చూసుకుంటున్నారు, కాబట్టి మనం దూరం అయిపోతాం. అంతేకాకుండా ద్రవిడ సిద్ధాంతం పూర్తిగా కనుమరుగైపోతుంది, ద్రవిడ పార్టీలు తమ ఉనికిని కోల్పోతాయి, తమ మూలాలు కోల్పోతాయి విజయ్ గాని అధికారంలోకి ఉంటే అనే ఒక భావన బలంగా తీసుకొచ్చాయి 2 వైపులా ఉన్న ఎమ్మెల్యేలు. ఈ నేపథ్యంలో బహుశా పళనిస్వామి ఏమన్నా ఆలోచనలో పడి ఒకవేళ గవర్నర్ ని సలహా తీసుకునేందుకు కలుస్తున్నారేమో అన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఒకవేళ స్టాలిన్ పెద్ద ఇష్టం లేకపోయినా
ఎమ్మెల్యేల మీద ఒత్తిడి మేరకు ఒకవేళ అన్నా డిఎంకే కానీ లేదా ఇద్దరితో కానీ అంటే డిఎంకే అన్నా డిఎంకే కలిసి అవకాశాలు కూడా ఉంటాయని ఒక ప్రచారం అయితే జరుగుతోంది. వాళ్ళు ఉమ్మడి శత్రువు ఈవేళ విజయ్గా మారిపోయారు. విజయం నిలువరించడం కోసం వాళ్ళ శత్రుత్వాన్ని కూడా పక్కన పెట్టి కేవలం ద్రవిడ సిద్ధాంతం, ద్రవిడ పార్టీల ఉనికి, దాని మనుగడ కాపాడుకోవడంలో భాగంగానే ఇట్లాంటి ఒక పొత్తు ఉండొచ్చు అన్న ప్రచారం జరుగుతోంది. కాబట్టి మొత్తంగా పళనిస్వామి గవర్నర్ తో భేటీ ఖచ్చితంగా కీలకం కాబోతుంది. మరి కాసేపట్లోనే ఈ భేటీ వెనుకున్న అసలు అంతరార్థం తెలిసే అవకాశం ఉంది. ఓకే మురళి. సునీల్. తమిళనాడులో రాజకీయ సమీకరణాలు క్షణక్షణానికి మారుతున్నాయి. కాసేపట్లో గవర్నర్ను ఏఐఏడీఎంకే నేత పళనిస్వామి కలవనున్నారు. పళనిస్వామి గవర్నర్ భేటీపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే 2 సార్లు గవర్నర్ను కలిశారు టీవీకే విజయ్. సంపూర్ణ మెజారిటీ ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తామని గవర్నర్ తేల్చి చెప్పారు. మెజారిటీ లేకుండా ప్రభుత్వ ఏర్పాటు కుదరదన్నారు. 118 మంది సభ్యుల వివరాలు ఇవ్వాల్సిందేనని గవర్నర్ స్పష్టం చేశారు. మరోవైపు ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేల క్యాంపు రహస్య ప్రదేశంలో కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను ఆహ్వానించాలన్న కాంగ్రెస్ గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా రేపు తమిళనాడులో నిరసనలకు పిలుపునిచ్చింది. తమిళనాట రాజకీయ సమీకరణాలు క్షణక్షణానికి మారుతున్నాయి. కాసేపట్లో గవర్నర్ను ఏఐఏడీఎంకే నేత పళనిస్వామి కలవనున్నారు. పళనిస్వామి గవర్నర్ భేటీపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే 2 సార్లు గవర్నర్ను కలిశారు టీవీకే విజయ్. సంపూర్ణ మెజారిటీ ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తామని గవర్నర్ తేల్చి చెప్పారు. మెజారిటీ లేకుండా ప్రభుత్వ ఏర్పాటు కుదరదన్నారు గవర్నర్. 118 మంది సభ్యుల వివరాలు ఇవ్వాల్సిందేనని గవర్నర్ స్పష్టం చేశారు. మరోవైపు ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేల క్యాంపు రహస్య ప్రదేశంలో కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను ఆహ్వానించాలని ఇటు కాంగ్రెస్ డిమాండ్ చేసింది. గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా రేపు తమిళనాడులో నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది.